Hi students, welcome to Sri Sai Academic. Today topic class 10th triangles BPT theorem or Thales theorem. BPT means basic proportionality theorem. First of all, statement. If a line is drawn parallel to one side of a triangle, to intersect the other two sides in distinct points, the other two sides are divided in the same ratio. First of all, if a line is drawn parallel to one side of a triangle, A, B, C. If a line is drawn parallel to one side of a triangle, అంటే ట్రయాంగల్ కి మనమేమో వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగల్, వన్ సైడ్ కి ఏం తీసుకుంటామంటే మన ప్యారలల్ లైన్ DE, ఫర్ ఎగ్జాంపుల్ DE. నెక్స్ట్, టు ఇంటర్సెక్ట్ ద other two sides in distinct points means or intersecting points. For example, D is the midpoint of AB. Next, E is the midpoint of AC. First of all, given triangle ABC. Next, DE parallel BC. Next, AB and AC. DE intersects AB and AC respectively. Next, to prove. ఏం ప్రూవ్ చేయాలంటే other two sides in distinct points, the other two sides are divided in the same ratio. For example, one side ఇక్కడ AD by DB ఇది 1 ratio. Next, AE by EC ఇది 1 ratio. To prove AD by DB equal to AE by EC ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ లో మనకి డేటా సరిపోదు కాబట్టి మనం ఎక్స్ట్రా లైన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాం అన్నమాట. జాయిన్ BE and CD construction. Join BE and CD. Next, here ADE triangle perpendicular line అనేది డ్రా చేస్తాం అన్నమాట. DMN. ఓకే, MN. నెక్స్ట్, here N is the midpoint of AB. Next, M is the midpoint of E is the midpoint of AC, D is the midpoint of AB. But DM perpendicular AC. Next, EN perpendicular AB. EN perpendicular AB. ఓకే, ఈ లైన్స్ అనేది మనము డ్రా చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇచ్చిన డేటా మనకు సరిపోదు కాబట్టి ఈ ఎక్స్ట్రా లైన్స్ అనేది డ్రా చేసుకున్నాం. నెక్స్ట్, ప్రూఫ్. ఇప్పుడు ప్రూఫ్ చేస్తాం. ఏరియా ఆఫ్ ట్రయాంగల్. ఫస్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ADE. ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనము ఫార్ములాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్ లో ఫార్ములా తెలుసు అనమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ఫార్ములా వాట ఆఫ్ A is equal to of BH. B is equal to base, H is equal to height. Area of triangle ADE of into B into H. For example, first triangle, area of triangle ADE. ఏ సైడ్ అయినా మనం తీసుకున్నప్పుడు ఆ బేస్ కి పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు మనము తీసుకుంటాం అన్నమాట. హైట్ పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు, బేస్ కి హైట్ పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ADE equal to half into base. For example, AD తీసుకుంటాం. AD
into height perpendicular గా ఉన్నది en AD into en AD into en. This one equation 1. Next, area of triangle. Area of triangle. Next triangle BDE triangle. BDE triangle. Area of triangle BDE of into B into H of into triangle base BD into height. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, హైట్ ఇక్కడ ఇది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ కి హైట్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైట్, ఇది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, హైట్ అనేది అవుట్ సైడ్ వస్తుంది. అప్పుడు సేమ్ ప్రాసెస్, హైట్ en ఓకే. ఈక్వేషన్ 2. divide 1 and 2. Divide 1 and 2. First equation, area of triangle ADE divided by area of triangle BDE. Area of triangle BDE equal to half into AD into EN divided by half into next second triangle BD into EN. Half gets cancelled, EN gets cancelled. Total AD by DB or BD. Okay, this one equation A. Next, one side complete అయింది. నెక్స్ట్ సెకండ్ సైడ్, ఏరియా ఆఫ్ ట్రయాంగల్. ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ADE. ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ADE ఈక్వల్ టు, ఫస్ట్ ఈ సైడ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు బేస్ అనేది ఈ సైడ్ తీసుకుంటాం AE. ఫస్ట్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ADE ఇంటూ హాఫ్ ఇంటూ B ఇంటూ H. నెక్స్ట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఈ సైడ్ AE ఇంటూ హైట్ అనేది పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఏ సైడ్ మనం బేస్ తీసుకున్నా కూడా ఆ హైట్ అనేది పర్పెండిక్యులర్ గా ఉండాలి. కాబట్టి AE బేస్ తీసుకొని పర్పెండిక్యులర్ అయిన DM హైట్ DM. నెక్స్ట్ ట్రయాంగల్, ఫస్ట్ BDE ట్రయాంగల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు CDE ట్రయాంగల్. ఏరియా ఆఫ్ ట్రయాంగల్ CDE ఈక్వల్ టు హాఫ్ ఇంటూ B ఇంటూ H. సో ఈక్వేషన్ 3. నెక్స్ట్ హాఫ్ ఇంటూ B. CDE ట్రయాంగల్ బేస్ EC ఆర్ CE ఇంటూ హైట్. సేమ్ ప్రాసెస్, ఎందుకంటే ఇక్కడ అబ్ట్యూస్ యాంగిల్ కి హైట్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది అనమాట. CE ఇంటూ హైట్ ఏమి సేమ్ DM. ఈక్వేషన్ 4. డివైడ్ 3 and 4. ఓకే. ఏరియా ఆఫ్ థర్డ్ ఈక్వేషన్, ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ADE divided by area of triangle CDE equal to half into AE into DM divided by half into CE into DM. Half of gets cancelled, DM gets cancelled. AE divided by CE. This one equation B. Here distinct points, the other two sides are divided in the same ratio ni manam prove cheyalannamata. Ippudu for example two triangles BDE triangle and CDE triangle. Two triangles go same base DE and BC, same base and parallel lines. Okay, parallel lines. For example, area of triangle ADE divided by next area of triangle BDE. Area of triangle ADE divided by area of triangle BDE equal to area of triangle ADE equal to divided by area of triangle CDE. Okay,
First triangle. Area of triangle ADE divided by area of triangle BDE equal to how much? AD by DB. AD by DB equal to next area of triangle ADE divided by area of triangle CDE equal to AE by CE. AE by CE or EC. Therefore, hence the theorem is proved. Theorem is proved. Okay friends, ఇది థీరము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.